नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि कल शाम अंबटी रामबाबू YSRCP के कायद और एक्स मिनिस्टर ने नारा चंद्रबाबू नायडू वज़ीर आला के ख़िलाफ़ नाजेबा अल्फाज का इस्तेमाल किया था, जिसके सबब पूरी रियासत आंध्र प्रदेश में तेलुगु देशम पार्टी के चाहने वाले और उनके कायदीन अंबटी रामबाबू के ख़िलाफ़ मुजाहरे कर रहे हैं। तो इसी के तहत आज तेलुगु देशम पार्टी के रियासती कोआर्डिनेटर वहीद हुसैन साहब, तेलुगु देशम पार्टी के लीडर ने करनूल में चौरस्ते पर एक बेहतरीन मुजाहरा किया। इस मौके पर अंबटी रामबाबू के ख़िलाफ़ नारेबाजी की गई और उनका पुतला नज़र आतिश किया। इस मौके पर वहीद हुसैन ने बताया कि कायद, इतने बड़े कायद चंद्रबाबू नायडू और वक्त के वज़ीर आला के ख़िलाफ़ इस तरीके के नाजेबा अल्फाज का इस्तेमाल तेलुगु देशम पार्टी के कारकुनों को नाराज़ कर दिया है और इस तरीके के नाजेबा अल्फाज का इस्तेमाल किसी भी कायद को जो है ज़रूरी नहीं है। लिहाजा उन्होंने इस अंबटी रामबाबू की जमकर मुखालिफत की और उनके ख़िलाफ़ कड़ी कार्रवाई करने का हुकूमत से मुतालबा किया। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। రాంబాబు డౌన్ డౌన్ మదమెక్కిన రాంబాబు డౌన్ డౌన్ మదమెక్కిన రాంబాబు డౌన్ డౌన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంబాబు డౌన్ డౌన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంబాబు డౌన్ 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 రాంబాబు డౌన్ 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 రాంబాబు కొట్టాలి కొట్టాలి చెప్పుతో కొట్టాలి 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 చెప్పు తీసుకొని కొట్టాలి జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం రాంబాబు డౌన్ డౌన్ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాంబాబు డౌన్ డౌన్ అనుచిత తెలుగుదేశం జై జై తెలుగుదేశం బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి మదము ఎక్కినటువంటి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మాట్లాడాడో ఇది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఈరోజు ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయిలో ఆయనకు ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిని ఈరోజు 3 బొట్ల కూడా చెల్లని, నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లని ఈ రాంబాబు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేయటము, ఆయన మీద చేయటము చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క యువకులు మండిపడుతున్నారు. రాంబాబు, నువ్వు అనుకుంటున్నావేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాముగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఏమనటం లేదని చెప్పేసి విచ్చలవిడిగా మీరు మాట్లాడడం మొదలుపెట్టారు. తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా నిన్న సంఘటన జరిగిన తర్వాత మేము చాలాసార్లు సంప్రదించాం. మా పార్టీ అధినేతలతోటి, మా పార్టీ రాష్ట్ర నాయకులతో అందరితోటి మేము మాట్లాడాము. సార్, మా కడుపులో బాధ ఉంది, మేము ఏదో ఒకటి నిరసన కార్యక్రమం చేపడతామంటే మా పార్టీ నుంచి ఒక ఆదేశం రాలేదు అంటే మా తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి మీరు గమనించాలి. మీ యొక్క పార్టీ యొక్క విధానాలు ఆ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ అందుకోసమే మీ యొక్క విధానాలు చూసే 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రం మీకు ఇచ్చారు. ఇంకా మీకు అర్థం కావట్లేదు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా మీకు రాదు అని చెప్పేసి ఈరోజు మేము గంటాపథంగా చెబుతున్నాం. ఒక్క సీటు కూడా రాదు మీకు. మీ పార్టీ చీటి నిన్న అంబటి రాంబాబు గారు మీ పార్టీ చీటి చించేశారయ్యా.
మీకేం లేదు, మీ పార్టీ అనేది కూడా ఇక లేదు. రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణలో జీరో అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో జీరో అయ్యే రోజుల్లో ఎంతో దూరం లేవు, దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నావు. తెలుగుదేశం పార్టీ నువ్వు చాలా నిన్నంటావా, నువ్వు ఏమంటావా, నువ్వు నా కుక్క కూడా భయపడదా? నీ కుక్కలు రెండు ఉచ్చబోసుకుంటున్నాయి. నీ కుక్కలు నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత రెండు కుక్కలు ఉచ్చలు పోసుకుంటానే పోయి చూడిపోయి నిన్న కుక్కలు కూడా భయపడమని చెప్పి అంటావా? నీకంత అహంకారమా? ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి నాయకులు ఉండటం కూడా చాలా దురదృష్టకరం. ఇటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఒక పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 16-17 గంటలు శ్రమిస్తున్న 74 సంవత్సరాల సుదీర్ఘమైన అవగాహన, సుదీర్ఘమైన అనుభవం గల చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరందరూ ఇటువంటి వాళ్ళని మీరు బహిష్కరించి రోడ్ల మీద కూడా తిరగకుండా చేసి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అనేది ఇక్కడ నామమాత్రం కూడా లేకుండా చేస్తారని చెప్పేసి యువకులు నేను కోరుకుంటూ, నేను వైసీపీ పార్టీలో ఉన్నట్టు వైసీపీ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పెట్టి మీ యొక్క పార్టీ పరువు బజార్లో దిగజార్చుకోకూడదని చెప్పేసి వాళ్ళకి సలహా ఇస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ మా యొక్క ఈ విషయాన్ని మీరు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక